హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయనను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులోనే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే అల్లు అర్జున్ తరపున న్యాయవాది దీనిని అత్యవసర పిటిషన్ గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. అత్యవసర పిటిషన్ ను ఉదయం 10:30 గంటలకే మెన్షన్ చేయాలి కదా అని ఈ సందర్భంగా కోర్టు న్యాయవాదిని ప్రశ్నించింది. బుధవారం రోజు పిటిషన్ ఫైల్ చేశామని, క్వాష్ పిటిషన్ ను వేసినట్లు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ పిటిషన్ ను సోమవారం విచారిస్తామని చెప్పింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. బుధవారం పిటిషన్ దాఖలు చేసి నంబర్ అయిన కోర్టు సిబ్బంది బిజీగా ఉండటం వల్ల లిస్టులోకి రాకపోయి ఉండొచ్చని వివరించారు. మధ్యాహ్నం 1:30కు లంచ్ మోషన్ పిటిషన్ విచారించాలనడం సరైనది కాదని ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. సోమవారం వరకు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టును కోరారు. అయితే పోలీసుల నుంచి వివరాలు సేకరించిన తర్వాతే కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు.